Hello, good evening. Welcome to ARS News Channel. ఉచిత బస్సు అమలు ముహూర్తం ప్రకటించిన చంద్రబాబు వారికే వర్తింపు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే సమయంలో తల్లికి వందనం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా రైతులకు అన్నదాత సుఖీభవ పైన స్పష్టత ఇచ్చారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ముహూర్తాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి ఏపీ ప్రభుత్వం హామీల అమలుపైన కసరత్తు చేస్తోంది. 2025 నుంచి 26 వరకు వార్షిక బడ్జెట్లో తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవ 3 విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపైన చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ప్రారంభిస్తామని చంద్రబాబు కర్నూలులో ప్రకటించారు. అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. ఉచిత బస్సు పథకం అమలుపైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. క్షేత్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్ధం అవుతోంది. తాజాగా శాసన మండలిలో మంత్రి సంధ్యారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు భారం తీసుకోవాల్సిన చర్యలపైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది. పథకం అమలుపై ఆ తరువాత పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరుపైన అధ్యయనం కోసం 3 మంత్రులతో కమిటీ నియమించారు. ఇప్పటికే మంత్రులు తెలంగాణ, కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలును పరిశీలించారు. అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2000ల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేక పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు ₹250 నుంచి ₹260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జిల్లాల్లో పర్యటనలకే ఈ పథకం పరిమితం చేస్తారా లేక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్పై మోదీ ఆపరేషన్ థరూర్, రాహుల్ టీం గగ్గోలు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రధాని మోదీ ఆపరేషన్ థరూర్ ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ ట్రంప్ జోక్యంపైన కాంగ్రెస్ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ ఏ విధంగా భారత్ పైన ఉగ్రవాదులను ఉసిగొల్పుతుందో వివరిస్తూ ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో కాంగ్రెస్ నుంచి పేర్లు సూచించాలని కోరింది. కాగా కాంగ్రెస్ సూచించిన పేర్లు కాకుండా అనూహ్యంగా టీంలో శశి థరూర్ పేరు ప్రకటించి భారీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. థరూర్ పేరు ఎంపికతో భారత్ పైన ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేసేలా ప్రధాని మోదీ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా పాక్ ఉగ్రవాదులకు ఇస్తున్న మద్దతు కుట్రలను ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ కనిపించింది. ఈ బృందాలకు 7 ఎంపీలు నాయకత్వం వహించనుండగా వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కూడా ఉన్నారు. కాగా కేంద్రం కోరిన తరువాత కాంగ్రెస్ తమ నేతల పేర్లు సూచించింది.
అందులో లేకపోయినా కేంద్రం శశి థరూర్ పేరును ఈ జాబితాలో చేర్చింది. కాగా శశి థరూర్ తనకు వచ్చిన అవకాశం పైన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పటం కాంగ్రెస్కు అంతు చిక్కటం లేదు. భారత్ పంపే అఖిలపక్ష బృందాల కోసం పేర్లు సూచించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్ పార్టీని కోరారు. దీంతో అదే రోజున రాహుల్ గాంధీ తమ పార్టీ తరఫున 4 పేర్లను సూచించారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్ సభ ఎంపీ రాజా బ్రార్, లోక్ సభ ఐఎన్సీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ ఉన్నారు. కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వీరెవరి పేర్లు లేవు. కేరళ తిరువనంతపురం ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఓ బృందాన్ని లీడ్ చేస్తారని కేంద్రం ప్రకటనతో కాంగ్రెస్ షాక్ అయింది. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు భిన్నంగా శశి థరూర్ స్పందించారు. టీడీపీ మహానాడుకు జూ ఎన్టీఆర్, బాలయ్య ఫార్ములా. టీడీపీ మహానాడుకు రంగం సిద్ధం అవుతోంది. 3 రోజుల పాటు కడప జిల్లాలో అట్టహాసంగా ఈ వేడుక నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావటంతో ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈసారి చేసే రాజకీయ తీర్మానం కీలకంగా మారుతోంది. కాగా ఈసారి మహానాడుకు జూ ఎన్టీఆర్ను పిలవాలనే నిర్ణయం పార్టీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. తారక్కు ఆహ్వానం. కడప జిల్లాలో మే 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన తరువాత జరుగుతున్న ఈ మహానాడులో నందమూరి హీరోలను భాగస్వాములను చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ను మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి నందమూరి బాలయ్య చొరవ తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ప్రచారం మధ్యలో ప్రమాదం కారణంగా నిలుపుదల చేశారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాలు, మహానాడులోనూ పాల్గొన్నారు. ఇక 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆ తరువాత క్రమేణా పార్టీ, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాను సిద్ధంగా ఉంటానంటూ ఇంటర్వ్యూల్లో తారక్ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు సైతం తారక్తో సన్నిహితంగా ఉండటం, వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపైన టీడీపీ అంచనాలను తగినట్లుగా తారక్ స్పందించకపోవటంపైన ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు జూ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. కాగా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తరువాత చంద్రబాబు, పవన్, లోకేష్కు తారక్ అభినందనలు చెప్పారు. తారక్ నటించిన ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు రావటంపైన జూ ఎన్టీఆర్ను అందరూ అభినందించారు. ఇప్పుడు పవన్తో పొత్తు ఉండటంతో జూ ఎన్టీఆర్ను సైతం తమతోనే ఉన్నారనే సంకేతాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. తారక్ సైతం గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసిన తరువాత అనేక ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తారక్ను మహానాడుకు పిలవటం ద్వారా తాము జూ ఎన్టీఆర్ను విస్మరించలేదనే సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లోనూ తారక్ అవసరమని టీడీపీ అంచనా వేస్తోంది. మరి తారక్ మహానాడుకు వస్తారా? ఇప్పుడు ఈ అంశం టీడీపీలో ఆసక్తికర చర్చగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్, భారత్ ఒక 100% సుంకాలు తగ్గించేందుకు రెడీ. మళ్లీ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ట్రంప్ టారిఫ్స్,
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక రకాల వస్తువులపై భారత్ జీరో టారిఫ్లు ఆఫర్ చేసిందని ఆయన పునరుద్ఘాటించారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని ట్రంప్ మరోసారి ఆరోపించారు. భారత్ మాతో ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటోంది. వారు మా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు 100% తగ్గించడానికి అంగీకరించారు. వారు జీరో టారిఫ్లను ఆఫర్ చేశారు అని ట్రంప్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే భారత్తో వాణిజ్య ఒప్పందంపై తొందరేమీ లేదని, తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే స్పందించారు. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇవి సంక్లిష్టమైన చర్చలు. ప్రతి అంశంపై నిర్ణయం తీసుకునే వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయి. వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలి. అది జరిగే వరకు దాని గురించి ప్రకటన చేయడం తొందరపాటే అవుతుంది అని జైశంకర్ పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం యూఎస్టీఆర్ డేటా ప్రకారం 2023లో భారత్-అమెరికా వస్తువుల వాణిజ్యం $130 బిలియన్ చేరుకుంది. అమెరికాకు ఎగుమతుల్లో భారత్ 8వ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. అయితే ట్రంప్ తరచూ భారత్ విధించే అధిక సుంకాలను విమర్శిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు వేగవంతం చేసేందుకు భారత బృందం జూన్ మొదటి వారంలో అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో రెండు దేశాల అధికారులు కీలకమైన వాణిజ్య సమస్యలపై చర్చలు జరుపుతారు. ఈ చర్చలు పురోగమిస్తే రాబోయే నెలల్లో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ట్రంప్ వ్యాఖ్యలు భారత బృందం అమెరికా పర్యటన నేపథ్యంలో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు రాబోయే రోజుల్లో మరింత కీలకమైన మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్. ఉచితంగా 5 లక్షల రూపాయలు బెనిఫిట్, మంత్రి ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు తీపి కబురు చెప్పింది. సదరం సర్టిఫికెట్లు వందన వయోవృద్ధుల హెల్త్ స్కీంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం గురించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సదరం సర్టిఫికెట్లు వయో వందన హెల్త్ స్కీమ్ గురించి చర్చించారు. సదరం స్లాట్ బుకింగ్ కోసం గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అర్హత లేని వారికి సదరం సర్టిఫికెట్లు జారీ చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వయో వందన పథకం కింద 5 లక్షల రూపాయలు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు ఉడిడ్ లను రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పీఎంజేవై వయో వందన పథకం కింద ₹5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు మంత్రి స్వామి. ఈ పథకానికి ఎలాంటి సామాజిక, ఆర్థిక నిబంధనలు లేవని తెలిపారు. అంటే ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది ఈ పథకానికి అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉడిడ్ కార్డుల జారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం పోర్టల్ను, యూడీఐడీ పోర్టల్ను అనుసంధానం చేసి స్లాట్ బుకింగ్కు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్లాట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి నెల రోజుల్లోపు దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా చూడాలని చెప్పారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ మేలు చేసేందుకు ఉడిడ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల దివ్యాంగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అదేవిధంగా మనమిత్ర వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీని ద్వారా ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగ శాతం 40 కన్నా తక్కువగా ఉంటే తెలుపు రంగు కార్డు ఇస్తారు. 40% నుంచి పైబడి 80 ఏళ్లలోపు ఉన్నవారికి పసుపు రంగు కార్డు ఇస్తారు. దివ్యాంగ శాతం 80 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవారికి నీలం రంగు కార్డును జారీ చేస్తారు. దివ్యాంగుల శాతం ఆధారంగా కార్డులు ఇస్తారు. ఈ మేరకు మంత్రి స్వామి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటెండర్ను చెప్పుతో కొట్టిన సీఏ, వాటాల్లో తేడాలు రావడమే కారణమా? కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఏ హసీనా భాను తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సీఏ హసీనా భాను అటెండర్ను చెప్పుతో కట్టిన సంఘటన ఒకటి వివాదంగా మారింది. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అటెండర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు సీఏ హసీనా భాను. ఈ విషయమై తనకేమీ తెలియదని సదరు అటెండర్ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగి ఆగ్రహానికి లోనైన సీఏ హసీనా భాను అటెండర్ను చెప్పుతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. నెలవారీ వసూలు చేసిన డబ్బుల్లో తేడాలు రావడం, సీఏ పేరు బహిర్గతం చేయడంతో ఏకంగా ఎక్సైజ్ శాఖ అధికారుల ముందే అటెండర్ను చెప్పుతో కొట్టారని అంటున్నారు. దీంతో కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఏ హసీనా భానుపై చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ, ఒకే రోజు వరుస షాకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుధవారం వరుస షాకులు తగిలింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చాలామంది నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, అవంతి శ్రీనివాస్ వంటి నేతలతో పాటుగా ద్వితీయ శ్రేణి నేతలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. వీరిలో కొంతమంది కూటమి పార్టీల్లో చేరగా మరికొంతమంది క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. స్థానిక సంస్థల్లో వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా చాలామంది వైసీపీని వీడారు. టీడీపీ, జనసేన పార్టీల్లో చేరటంతో గుంటూరు, విశాఖపట్నం వంటి మేయర్ పదవులను, చాలా చోట్ల మున్సిపాలిటీ చైర్మన్ పదవులను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఇక 6 ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే 5 ఎమ్మెల్సీ తమ పదవులకు రాజీనామా చేయగా బుధవారం ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వంతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ జకియా ఖానం మండలి చైర్మన్కు లేఖ రాశారు. జకియా ఖానం 2020 జూలైలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గవర్నర్ కోటాలో ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం జకియా ఖానం బీజేపీలో చేరారు. అయితే జకియా ఖానం రాజీనామా మరువక ముందే మరో నేత వైసీపీకి మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. జంజనం శ్రీనివాసరావు ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో జంజనం శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ పదవికి ముందుగానే రాజీనామా చేశారు. అవిశ్వాస తీర్మానానికి హాజరవ్వడానికి ముందు చీరాల మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జంజనం శ్రీనివాసరావు ప్రకటించారు. బిగ్ బాస్గా ట్రంప్, అమెరికా పౌరసత్వం కోసం రియాలిటీ షో. మరో షాకింగ్. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వలసదారులకు చుక్కలు చూపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వారి ముందు మరో షాకింగ్ ఆఫర్ పెట్టబోతున్నారు. ముఖ్యంగా అమెరికా పౌరసత్వం కోరుకుంటున్న వలసదారులకు అందుకోసం ఓ సంచలన షరతు పెడుతున్నారు. అదే రియాలిటీ షో. ఈ షోలో పాల్గొని గెలిస్తే వలసదారులకు వారు కోరుకుంటున్న అమెరికా పౌరసత్వం ఇచ్చే ప్రతిపాదనను ట్రంప్ సర్కార్ సీరియస్గా పరిశీలిస్తోంది. అమెరికాలో ట్రంప్ సర్కార్ వలసదారుల్ని వెతికి మరీ వారి స్వదేశాలకు పంపేస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికా పౌరసత్వం కోసం భారీగా డిమాండ్ ఉంది. దీన్ని కూడా క్యాష్ చేసుకోవాలని నిర్ణయించిన ట్రంప్ ఇప్పుడు రియాలిటీ షోను తెరపైకి తెస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రియాలిటీ షోలో గెలిస్తే ఇక అమెరికన్ పౌరసత్వం ఖాయం అనేలా ఈ షోను డిజైన్ చేస్తున్నారు. ఇందులో గెలిచిన వారికి ఖచ్చితంగా అమెరికా పౌరసత్వం లభించనుంది. అమెరికా పౌరసత్వం కోసం ట్రంప్ సర్కార్ నిర్వహించే రియాలిటీ షో విధివిధానాలను ఖరారు చేసేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తీవ్ర కసరత్తు చేస్తోంది. తమ ప్రణాళిక ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఇందులో చాలా అంశాలు ఉంటాయని అధికారులు హింట్స్ ఇస్తున్నారు. ఇందుకోసం ది అమెరికన్ అనే థీమ్ను రియాలిటీ టీవీల సీనియర్ యాంకర్, డక్ డైనాస్టీ, ది మిలియనీర్ మ్యాచ్ మేకర్ వంటి షోలకు ప్రసిద్ధి చెందిన రాబ్ వోర్సాఫ్ ప్రతిపాదించారు. స్వయంగా కెనడియన్ వలసదారుడైన వోర్సాఫ్ ఆలోచన ప్రకారం దీన్ని నిర్వహించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. అమెరికా పౌరుడిగా నిరూపించుకునే విధంగా ఈ రియాలిటీ షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు దేశవ్యాప్తంగా తిరిగి టాస్కులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బంగారు గనుల నుంచి బంగారం తీసుకురావడం వంటివి కూడా ఉంటాయని తెలుస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని గని నుండి బంగారాన్ని సేకరించడం లేదా ఏ వలసదారుడు ముందుగా రాకెట్ను సమీకరించగలరో చూడటం వంటి కార్యకలాపాలు ఈ రియాలిటీ షోలో ఉంటాయని చెప్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.